హాయ్ ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కీలక అప్డేట్ అయితే ఇస్తుందండి. ఆన్లైన్ సేవల కోసం మధ్యవర్తుల సాయం వద్దని ఈ మేరకు చందాదారులకు ఈపీఎఫ్ఓ సూచించింది. ఆన్లైన్ పోర్టల్ ఉపయోగించి భవిష్య నిధి ఖాతాలకు సంబంధించిన సేవలు అందిస్తామని ముందుకొచ్చే మధ్యవర్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలని తమ చందాదారులను ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ హెచ్చరించింది. కీలక సమాచారం వారి చేతికి వెళ్లకుండా చూడాలని స్పష్టం చేసింది. సేవలను వేగంగా, పారదర్శకంగా, వినియోగదారు హితంగా అందించేందుకు ఈపీఎఫ్ఓ వరుసగా సంస్కరణలు చేపడుతోందని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో సుమారు 7 కోట్ల మందికి పైగా చందాదారులు ఉన్నారు. ఇందులో ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఉన్నారు. పలు సైబర్ కేఫ్ ఆపరేటర్లు, ఫిన్టెక్ కంపెనీలు చందాదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి సేవలు అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈపీఎఫ్ఓ తెలిపింది. వాస్తవానికి ఈ సేవలన్నీ ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్లో చందాదారులు ఉచితంగా పొందవచ్చని వివరించింది. ఈపీఎఫ్ఓ సంబంధిత సేవలు అందించేందుకు థర్డ్ పార్టీ కంపెనీలు, మధ్యవర్తులు ఆర్థిక వివరాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేస్తే చందాదారులు నష్టపోవాల్సి వస్తుందని తెలిపింది. ఇలాంటి సేవలు అందించేందుకు బయటి సంస్థలు, వ్యక్తులకు ఈపీఎఫ్ఓ అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. ఈపీఎఫ్ఓలో సమస్యలు ఉంటే సిపిజి ఆర్ఏఎంఎస్ లేదా ఈపీఎఫ్ ఐజిఎంఎస్ పోర్టళ్లలో తెలియజేస్తే వాటికి పరిష్కారం నిర్ణీత సమయంలో లభిస్తుందని వివరించింది. 2024 ఈపీఎఫ్ ఐజిఎంఎస్ పోర్టల్లో 16,01,202 ఫిర్యాదులు రాగా సిపిజిఆర్ఏఎంఎస్ లో 1,74,328 ఫిర్యాదులు రాగా 98% పరిష్కరించినట్లు తెలిపింది. చందాదారులు, యాజమాన్య సంస్థలు, పింఛన్దారులు ఆన్లైన్ సేవల కోసం ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్లను వినియోగించుకోవాలని సూచించింది. ఈ విధంగా ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్కు సంబంధించి సేవలను ఏ థర్డ్ పార్టీ కంపెనీలకు కానీ, మధ్యవర్తులకు కానీ తాము ఇవ్వలేదని, ఈ మేరకు చందాదారులే ఆన్లైన్లో సొంతంగా చేసుకోవాలి అని సూచిస్తూ ఉంది.